ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్. ఇవాళ కుండలో కోడి బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తానండి. ఈ కుండలో కోడి బిర్యానీ కోసం నేను తీసుకున్నాను ఇదిగోండి చికెన్. ఈ చికెన్లోనికి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అండ్ అల్లం ఇంకా కొంచెం పెరుగుని తీసుకొని యాడ్ చేశానండి. వీటన్నింటిని తీసుకొని మిక్స్ చేసేసి దీన్ని నేను 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మీకు కనుక అంత టైం లేదంటే అట్లీస్ట్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయినా కొంచెం ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా తీసుకున్నాను నేను బాస్మతి రైస్ కాకపోతే ఏ రైస్ అయినా తీసుకోండి. నేనైతే తీసుకున్నాను ఇక్కడ బాస్మతి రైస్ అండి. నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు అయితే పెద్దగా కట్ చేసుకున్నానండి. ఒక ఆనియన్ని 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా మసాలా ఐటమ్స్, ఇంకా సాల్ట్ అండ్ బిర్యానీ పౌడర్ అండి, మసాలా పౌడర్, ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నానండి. చాలా బాగుంటుంది, ఇవి కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఒక కుండను తీసుకొని దాన్ని బాగా వేడి చేయండి స్టవ్ మీద పెట్టి. అది బాగా హీట్ అయిన తర్వాత నేను నెయ్యి వేసుకున్నానండి. నేను బిర్యానీ అంతా నెయ్యిలోనే చేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఆయిల్ అయినా యూస్ చేసుకోండి, లేకపోతే నెయ్యి అయినా యూస్ చేసుకోండి. నెయ్యి అనేది చాలా హెల్దీ అండి. నెక్స్ట్ ఇది హోమ్ మేడ్ది అండి, నేను తయారు చేసిన నెయ్యి. ఈ నెయ్యిని కూడా తయారు చేయడం ఎలాగో నేను ఒకసారి మీకు చూపిస్తాను, ఈజీగా ఎలా తయారు చేయాలో ఇంట్లో. నెక్స్ట్ ఇందులో మన పోపు ఐటమ్స్ అన్నిటినీ వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాత్రం నేను కొంచెం తక్కువగానే వేసాను, ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా. మీ ఇష్టం అండి, మీకు ఎంత స్పైసీ కావాలంటే దానిని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి. ఇది ఒక 2 మెంబర్స్కి సరిపడినంతగా నేను చేస్తున్నాను. సింపుల్గా, ఈజీగా, చిన్న ఫ్యామిలీ ఉండేవాళ్ళు క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి రెసిపీ. నెక్స్ట్ మనం ఇందులోకి చికెన్ యాడ్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ని. ఎక్కువ మంది ఉండేవాళ్ళు నెక్స్ట్ లెందీ ప్రాసెస్లో కూడా చేసుకునే బిర్యానీ నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి, అది కూడా వాచ్ చేయండి. ఇదేంటంటే సింపుల్ అండ్ ఈజీగా క్విక్గా తయారైపోయే రెసిపీ అండి. తొందరగా చేసేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకోండి. ఈ చికెన్ అంతటిని బాగా మిక్స్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ పౌడర్ అండ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేయండి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది కదా, చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఇది కొద్దిసేపు కుక్ అవనిద్దామండి, ఒక 2 మినిట్స్ చెక్ చేద్దాం కుక్ అయిందో లేదో. బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, గీ అంతా పైకి వస్తుంది, అంటే కుక్ అయిపోయినట్టేనండి. కొంచెం ఇది కుక్ అయిపోయింది కదా, ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నెక్స్ట్ ఇందాక నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి, అది బాగా ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్లోనే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి నానపెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని గీలోని కొద్దిసేపు మనం ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా 1 నిమిషం దీన్ని ఒక 2-3 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆ గీ అంతా దీనికి బాగా పడుతుందండి, బాగుంటుంది టేస్ట్ అనేది. అందుకని చెప్పి దాన్ని ఇదిగోండి ఇలా క్యాప్ పెట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను రైస్ అంతటిని. ఓకేనండి, బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీనికి నేను సిల్వర్ ఫాయిల్ పెడుతున్నానండి. సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకొని క్యాప్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోండి. ఒక 15 మినిట్స్ అయింది, చెక్ చేద్దాం ఒకసారి. ఫాయిల్ ఓపెన్ చేద్దాం. వావ్, సూపర్ అండి. చూడండి ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయ్యిందో కదా. చూడండి అయిపోయిందండి, బిర్యానీ రెడీ అయిపోయింది. మన కుండలో కోడి బిర్యానీ రెడీ అండి. చాలా యమ్మీగా ఉంది చూడటానికి, లుకింగ్ చాలా బాగుందండి లుక్ వైజ్. దీని మీద కొంచెం నేను గీ యాడ్ చేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడే గీ యాడ్ చేసుకోండి, అది మెల్ట్ అయిపోతుంది. చల్లగైన తర్వాత మాత్రం ఇలా గీ మాత్రం వేయొద్దు, వేడిగా ఉన్నప్పుడే వేయండి. అంటే కొంచెం రెస్టారెంట్ స్టైల్లో నేను వేస్తున్నాను. దీని మీద ఇంకా కొంచెం నానపెట్టుకున్న సాఫ్రాన్ అండి, ఇది
వేడి నీళ్ళల్లో నానపెట్టుకోండి. దీనివల్ల కలర్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకు నేను ఇందులో నానపెట్టుకుని సాఫ్రాన్ వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్, ఆ ఆనియన్స్ని దీని మీద యాడ్ చేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇంకా బాయిల్ చేసుకున్న ఎగ్. అంతేనండి, మన కుండలో కోడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా తినేయడమే. దీన్ని రాయితపుతో ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగుందో? నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన కుండలో కోడి బిర్యానీ.